మనం ఇది ఇక్కడ ఏం పని లేదు, ఈ మోటార్ వేసినాం కదా ఈ జైమూడు కలిపినాం, ఎందుకంటే ఇది ఎకరానికి ఒకటి వేయాలి. హే గాయ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అయితే నేనైతే నిన్న మ్యారేజ్ పోయినా అన్నమాట. మా మామ మ్యారేజ్ పోయి ఉండే, నైట్ అడ్డే ఉన్నా, మార్నింగ్ అయితే వస్తానా. దగ్గర ఆఖరికి వెళ్ళి ఒక 40 కిలోమీటర్స్ ఉంటది. స్టంట్లు జరిగాయి. నేనైతే మా ఇంటికి వచ్చేందుకు మార్నింగ్ 4 కి అయితే లేచి ఉండే అన్నమాట. దగ్గర ఒక 10 కిలోమీటర్లు కార్లు వచ్చిన, మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు నడిచి వచ్చిన, మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు బైక్ మీద వచ్చిన, మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు ఆటోలు వచ్చిన, మళ్ళీ ఇంకొక 10 కిలోమీటర్లు ఉన్నది. మా అన్న తీసుకొస్తానికి వస్తాను. ఇప్పుడు అయితే ఇవాళనైతే పొద్దుటికి వెళ్ళి దమ్ అవుతుంది. ఏంటంటే ఇవాళ మాకు పొలంలో కొంచెం మందేసే పని ఉంది అనమాట. వర్కర్లు ఫోన్ చేసి తెస్తలేరు, వేరే కైకిలో మాట్లాడుండే. అందుకే ఇప్పుడైతే ఇంటికి పోయి వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళకు నేను మొన్ననే ఒక 4 రోజుల కిందనే ఇంటికి పోయి పిలుస్తా అన్నమాట. 4 రోజుల కిందనే వాళ్ళు ఏంటంటే మొన్నస్తా నిన్నస్తా అని చెప్పారు, కానీ ఇంకా రాలే. ఈ రోజు అయితే ఎట్లా వేసి అని తీసుకురావాలి. పొలానికి మంది ఇవరకే లేట్ అయింది అన్నమాట. ఒక 1 వీక్ ముందు వేసే మంది ఇవరకే లేట్ అయింది. ఇవాళ అయితే మొత్తం అవి ఒక 9 ఎకరాలు, ఈ ఒక 3 ఎకరాలు అనుకో, 11 ఎకరాలు అయితే మంది వేసేది ఉన్నది. ఇవాళ మావాడైతే ఒక బండి మీద తెస్తాను, హెల్మెట్ పెట్టుకుని వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఇంటికి పోయి మళ్ళీ లాగ్ కంటిన్యూ అవుతా, ఎందుకంటే దగ్గర ఒక 5-10 కిలోమీటర్లు నడుచుడు అయింది ఇవాళ. ఇప్పుడైతే పోయి మన కైకిలో మాట్లాడుకుని పొలం దగ్గరికి తీసుకొని పోదాం. రైట్ మళ్ళీ అక్కడ వేరే వాళ్ళు కలిసి ఇప్పుడైతే ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చేది ఒక 2 గంటలు అయితే అవుతుంది. నాకు కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ కైకిలో జడగైతే పోయినా అనమాట. వీళ్ళు 4 వస్తారని చెప్పినా కదా, వాళ్ళైతే 4 రాలేదు. మేము అందరం పని ఉన్నది, మేము జాతర పోతున్నాం అని చెప్పి, సమ్మక సరక జాతర కదా, వాళ్ళు వెళ్తాను. మళ్ళీ మేమే జల్లుకుందాం అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మా నాన్న ఇద్దరం పోయి ఒక 3 ఎకరాలు అనేది జల్లుకొని రావాలి. రేపైతే వాళ్ళ కైకిలో వాళ్ళ తర్వాత వాళ్ళని తీసుకొని మళ్ళీ 9 ఎకరాలు పోయి అక్కడ కలిపారు అనమాట. వెళ్ళైతే ఇదే పని. నేను అడిగి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేసి ఇప్పుడైతే మనం ఇంకొక పొలం దగ్గరికి వచ్చి, మా నాన్న పొద్దుగా వచ్చిన మోటార్ పెడితే పోయలే అట. మనం వచ్చి ఇక్కడ పెట్టిపోదాం. ఆటోమేటిక్ వేయకుండా నార్మల్ స్విచ్ చేసి పోదాం ఫస్ట్ అయితే. ఒకవేళ వస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఇద్దాం. కొంచెం ప్రాబ్లం ఉంది అన్నాడు. ఇప్పుడు చూసి మనం ప్రాబ్లం ఏముందో చూద్దాం అనమాట. ఇదే మా మోటార్ డబ్బా. మేము ఇప్పుడు ఓపెన్ చేసుకొని అయితే మోటార్ వేసి చూద్దాం అనమాట. ఇది ఆటోమేటిక్ అనమాట. ఇది ఆటోమేటిక్ మెయిన్ స్విచ్. ఇది మెయిన్ స్విచ్ అయితే చూద్దాం అనమాట. పోతే ఒకవేళ పోతుందో లేదు, మోటార్ అయితే పోతుంది. మనం అయితే ఇక్కడ ఏం పని లేదు, ఈ మోటార్ వేసినాం కదా, ఈ ఆటోమేటిక్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్ వేసేసి వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ మన నాన్న పొద్దుగాల చేసినట్టుగానే మోటార్ అయితే పోయేలా. ఇప్పుడైతే మనం అయితే మోటార్ అయితే పోతుంది. మరి అది ఎందుకు పోయలేదు నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే ఓకే, మోటార్ అయితే పోతుంది. పోయేది అక్కడ మంది ఇద్దాం. ఇక అక్కడ పోయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాయి. ఇక అందులో అయితే అన్ని కలిపినాం అనమాట. 2 DAP కలిపిన, 1 యూరియా కలిపినాం. మొత్తం అయితే బస్సాలలో ఎత్తినాం అనమాట. అందులోనే జైమూడు కలిపినాం, ఎందుకంటే ఇది ఎకరానికి ఒకటి వేయాలి. ఇది గంట జీరే మంది అనమాట. ఈ బస్సాలు అయితే ఎక్కడెక్కడ మోసేద్దాం. మా నాన్న ఇంకొకటి డబ్బా తేలే అనమాట. డబ్బా అయితే మనం కూడా వేద్దాము. ఈ బస్సాలు అయితే మోసాడు వేయాలి. మోసేసిన తర్వాత చల్దాం చూస్తాను, కుదిరి చల్లుతా. లేకుంటే ఈ బస్సాలు మోసి మళ్ళీ ఇంకా బస్సాలు అయితే కలిపేది ఉన్నాయి. ఈ దగ్గర 3 ఎకరాలు కాబట్టి మా ఆవిడ ఒక్కటే చల్తాడు. బస్సాలు కలిపినా, ఇంకా 3 బస్సాలు అయితే కలపాలి. ఆయన 3 బస్సాలు కలిపిన తర్వాత పోయి చల్లే పని ఉంది. ఒకవేళ నాకు తెలిసి నేను ఆ 3 బస్సాలు కలపాలి, మా నాన్న చల్లిండు అనుకో, ఇక నేను ఏడియాడ మోస అయితే వెళ్ళిపోవడే. ఇక సరే, మళ్ళీ నేనైతే ఈ మోసేసుకొని సలంగా మళ్ళీ కలుపుతా మీతోటిగా. అనేది మోసే అయితే అయిపోయింది. మోసే అయితే ఎక్కడ దగ్గర వేసేసిన అనమాట. ఇప్పుడైతే కొంచెం చట్నీ కూర్చున్నా, ఎందుకంటే ఇంకొక డబ్బా లేదు మనం చల్దాం అంటే. ఇక మా నాన్న చల్లేసి వస్తాడు. మా నాన్న చల్లిన తర్వాత మళ్ళీ ఇంకో 3 బస్తాలు అని చెప్పినా కదా, ఆ 3 బస్తాలు కలిపి ఆ పొలంలో చల్లాలి. ఇప్పుడు మా నాన్న చల్లేది నీకు చూపెడతా. మీకు ఏంటంటే ట్రైపాడ్ అక్కడ పెట్టేసి వచ్చిన, దాన్ని పట్టుకొని వచ్చి మీకు ఆవి కూడా కొంచెం చూపెడతా. ఇక చూపెట్టి మళ్ళీ ఇంటికి వంగి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఇక నాన్న అయితే ఇక్కడ మంది తీస్తాడు. ఈ లాస్ట్ ఇదైతే ఈ లాస్ట్ అయిపోయిన నేను తెలిపోడే. ఇక మేమైతే, ఎందుకంటే నేనైతే ఓన్లీ మోసడి అయిపోయింది నా పని. ఎందుకంటే మా వాడు ఒక్కటే మళ్ళీ ఒకటే డబ్బులు కాబట్టి నేనే మోసడు అయింది. ఇక మా నాన్న మంది అయితే ఎత్తండి. ఇది అయిపోయిన వాళ్ళు ఇంటికి అయితే పోతాం. ఇదే లాస్ట్. ఇదో ఇక్కడ నుంచి అక్కడికైతే అయిపోతుంది. ఇక మా వాడు మందేసే వ్యూ కొంచెం సేపు చూపెట్టి నేను కూడా ఈ వీడియో కట్ చేసి పొంగగలుగుతాం మళ్ళీ మీతో.
ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయింది, ఇక ఇంటికైతే పోవాలి. టైం అయితే 1:30 అవుతుంది, కొంచెం ఆకలి అవుతుంది. ఇక ఇంటికైతే పోయి కొంచెం అన్నం తిని పని అయితే అయిపోయింది. ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అని చూస్తాను. ఇక నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.